అది ఒక ఉద్యమ నేపథ్యంలో పుట్టిన పార్టీ. ఏ నోటితో అసెంబ్లీల తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందో అదే నోటితో అదే అసెంబ్లీల తెలంగాణ అనిపించిన పార్టీ. అదే టీఆర్ఎస్ గా పిలువబడే తెలంగాణ రాష్ట్ర సమితి. అసలు ఈ పార్టీ పుట్టడానికి గల కారణాలు అండ్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా పుట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1997 ఉద్యమ సిద్ధాంతకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 3 ముఖ్య అంశాలు అవసరమని ప్రకటిస్తారు. దాంట్లో మొదటిది భావ ప్రకటన, రెండవది ఆందోళనలు, మూడవది రాజకీయ సమీకరణలు. ఆ రాజకీయ సమీకరణ నేపథ్యంలోనే ఒక స్ట్రాంగ్ లీడర్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అది ఇయర్ 2000. అప్పటి ఏపీ గవర్నమెంట్ విజన్ 2020 అనే డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేపిస్తుంది. దాంట్లో తెలంగాణకి సంబంధించి ఒక్క అంశం కూడా లేకపోవడంతో కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తారు. ఇంకొకసారి అదే గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు ఆల్రెడీ కరువు కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకి ఇది భారమే అవుతుందని మళ్ళీ దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. అదే టైంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారిని కలిసి ఉద్యమ అవసరాన్ని, ఆయనకున్న వ్యూహాలన్నీ వివరిస్తారు. అది 27 ఏప్రిల్ 2001 కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసమైన జలదృశ్యంలో కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులకు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి అవసరమైతే తెలంగాణ కోసం తన ప్రాణత్యాగానికి కూడా వెనకాడనంటూ 10 జిల్లాలతో పాటు హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్య లక్ష్యంగా గులాబీ రంగు జెండాపై 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాప్తో టీఆర్ఎస్ పార్టీని మొట్టమొదటిసారిగా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఎన్నో సభల్లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో లాంటి మాటలతో తెలంగాణ ప్రజలకి నమ్మకం ఇస్తూ ఐక్యం చేస్తారు. అండ్ ఈ పార్టీ కేవలం స్టార్ట్ చేసిన 15 days లోనే రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ 9 lakhs దాకా సభ్యత్వాలు అయితే. ఈ పార్టీ కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, ఒక పట్టుదల గల నాయకుడు. ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన జీవితాన్ని లెక్క చేయకుండా ఆయన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుని నడిపిస్తే, ఇంకొకరు తెలంగాణ కోసం ఆయన జీవితాన్ని దారబోసి సిద్ధాంతం అందించగా, మరొకరు ఆయన రాజకీయ జీవితాన్ని తెలంగాణ కోసం, ఆయన ఇంటిని ఈ పార్టీ కోసం త్యాగం చేయగా, ఎంతో మంది సహకారంతో తెలంగాణ ఉద్యమం కోసం పుట్టింది ఈ టీఆర్ఎస్ పార్టీ. ఈ 27 ఏప్రిల్ కి 25 years పూర్తి చేసుకుంటుంది. సో చివరిగా ఒక్కసారి జై తెలంగాణ.